మీరు శేఖర్ భార్యతోనే చెప్పాలి కదా, మీరెందుకు శేఖర్తో నేను అందగానే మాట్లాడాను మేడం. వేరే విద్యుత్తుగా అయితే నేను మాట్లాడేది ఎందుకంటే మేడం, మా ఆయన అర్ధరాత్రి దాకా ఫోన్లు మాట్లాడతాడు మేడం. ఎవరన్నది చెప్పాడు, ఎవరితో మాట్లాడతాడు అదే తెలియదు మేడం. లేదు, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతారు అని మీరు చెప్తున్నారు. ఆయన మాట్లాడే విధానం మీకు తెలిసిపోతుంది. మనకి వినపడుతుంది మేడం. లేడీస్ వాయిస్ లేడీస్ వాయిస్ నాకు 2-3 సార్లు వినిపించింది మేడం. ఎవరని అడిగితే ఆంటీ అంటాడు మేడం. నేను అతనితో మాట్లాడాను మేడం. చెప్తున్నాను కదా, మాట్లాడిన తర్వాత రికార్డ్ అయినాయి కదా ఇవన్నీ అందరికి వినిపించాడు మేడం. ఊర్లో అందరికి వినిపించాడు, ఊర్లో ఇక్కడ అందరికి వినిపించుకున్నాడు. నన్ను అడగల, నువ్వు ఎట్లా ఎందుకు ఇలా చేసావని కూడా నన్ను అడగల. అందరిని వినిపించుకున్నాక అందరు గుంపుగా చెప్పుకుంటున్నారు. నేను పనికి ఏంటని చెప్తున్నారు, చూడు పలానోడితో మాట్లాడిందంట, పలానోడితో తిరిగిందంట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందంట వీళ్ళందరికీ. అయితే నేను మా ఆయన పట్టుకున్నా, ఏంటి మందు అందరూ చెప్పుకుంటున్నారు, నువ్వు ఆడితే ఎందుకు మాట్లాడాను, ఏం మాట్లాడాను, ఇదిగో ఫోన్ వినిపిస్తానా అప్పుడే చెప్పాను మేడం. నేను మాట్లాడాను. మరి నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు ఆడితే వీళ్ళతో, మరి నాకు ఉండదా, ఇట్లా మాట్లాడమే తెలిసింది కదా. పబ్లిక్ లో పెట్టి అతన్ని కొట్టారు. నా భార్యతో నువ్వు మాట్లాడతావా అది ఇది అని చెప్పి పబ్లిక్ లో పెట్టి కొట్టారు మేడం. కొడితే నన్ను కూడా కొట్టాడు మా ఆయన, బాగా కొట్టాడు, వాళ్ళని కొట్టాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇదంతా అయిపోయి కూడా అతను బయట నిలబడితే నేను నీళ్ళకి వెళ్తే ఏమంటాడు, వాడు నిలబడ్డాడని నువ్వు నీళ్ళకి వెళ్తున్నావు అని ఇట్లా టార్చర్ పెట్టేవాడు. ఇట్లా టార్చర్ పెడితే ఇంకో రోజు కొట్టుడు తిట్టుడు. ఎప్పుడు నన్ను ప్రేమగా పిలవడం మేడం. ఎప్పుడు నువ్వు ఎంతమందితో వెళ్ళావో ఎవరో తెలుసు, పిల్లలు ఆ పిల్లలు కాదని అన్నాడు మేడం. అంటే నేనేం చేసా, భరోసా ఉంది మేడం, భరోసాలోకి వెళ్ళి మేడం నన్ను ఇట్లా చేస్తున్నాడు, పిల్లలు అతను కాదంటున్నారు అనేసి అంటే నేను డైవర్స్ ఇస్తానని చెప్పాడు. అంటే నువ్వు చూసావా, ఆడు పట్టావు ఎక్కడన్నా, పట్టలేదు కదా, పట్టుకొట్టు అంటే నేనన్నా చెప్పమనండి, పట్టుకొట్టమని, లేకపోతే యూనిట్ టెస్ట్ చేయించమండి. నేను తిరిగానని తెలిస్తే నేను అక్కడ వదిలేసి వెళ్ళిపోమని. నేను తిరగలేదని ఆ నమ్మకం కలిగిందని నాతో సంసారం చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, 15 రోజులు తిప్పారు మేడం. 15 రోజులు తిప్పి కలిపారు ఇద్దరిని. ఇట్లానే చేస్తున్నాడు మేడం, కొడుతున్నాడు తిడుతున్నాడు. ఇంట్లో పెట్టి కొడితే మేడం 3 రోజులు ఎగలేను మేడం. అంతంత లావ్ అయిపోతూ ఉంటాయి. గిప్పా కూర్చాడు మేడం. ఇదంతా నొప్పి వచ్చేది, ఇప్పుడు కూడా లెగలేను మేడం. ఆడి దగ్గరికి వెళ్ళొచ్చుంటావు, వీడి దగ్గరికి వెళ్ళొచ్చావు అంటే రాత్రంతా కొట్టుడు తిట్టడు మేడం. నేను తెల్లారగట్ల ఏం చేశాను మేడం, నేను నీ దగ్గర ఉండాలి అని చెప్పి ఊరికి వెళ్ళిపోయాను మేడం. అయితే నేను అక్క కూతురు దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయి అల్లుడికి చెప్పుకున్నా, ఇట్లా చేస్తున్నాడు మీ మామ, ఏమన్నా చేస్తారా జరా మీరు అంటే, ఉండి ఇక్కడ 4 రోజులు ఆయనకి అర్థమవుతుంది, పిల్లల్ని ఇడిచిపెట్టి వచ్చావు కదా అని చెప్తే నేను అక్కడ ఉన్నాం. ఇక్కడ పనోళ్ళకి ఏమని చెప్పాడంట, ఎవరినో తీసుకొని పోయింది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.